హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్పూర్న. ఈరోజు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రసం మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడైనా కానీ, లేదా మనం ఏదైనా ఫ్రై ఐటెంతో పాటు రసం చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఒక 6-7 దాకా ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మన రుచికి తగినంత ఉప్పు, 7-8 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో చిక్కటి చింతపండు గుజ్జును దీంట్లో వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో చింతపండు రసం అయితే తీసుకుంటారో దాంతో 3 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ టమాటాని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. పులుపు తక్కువ తినేవారైతే ఇంకో గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. ఈ రసంతో పాటు వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ మనం చక్కగా ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తరువాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన ఉంచుకోవాలి. తాలింపు కోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఎండుమిర్చి వేసుకొని కొంచెం రంగు వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని తాలింపు మంచిగా వేగిన తర్వాత దీనిలో ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. తరువాత ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత దీనిని రసంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.